ఈ వ్లాగ్ అందరూ దివాళీది అనుకుంటున్నారు. బట్ కాదు. ఇది దివాళీ నెక్స్ట్ డే వ్లాగ్. దివాళీ రోజు మరి సెలబ్రేట్ చేసుకోలేదా అంటే చేసుకున్నాం. బట్ ఇంతగా చేసుకోలేదు. ఎందుకు అనంటే రీజన్ ఉంది. చాలా మందికి తెలిసే ఉంటది నోములుంటాయని చెప్పి దివాళీకి. సో, మాకు అమావాస్య రోజు దీపావళి వచ్చిన రోజు ఆ రోజు నోముకునేది ఉంటదనమాట. బట్ ఈసారి ఏమైంది అనంటే అమావాస్య దివాళీ నెక్స్ట్ డే వచ్చింది. కాబట్టి దివాళీ 2 డేస్ చేసుకున్నాము. బట్ నోము ఏదైతే చేస్తామో ఆ రోజే చాలా గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు చూస్తున్నట్టు అలా రెడీ అయ్యి ఫుల్‌గా అయితే చేసుకుంటాము. చుట్టాలొస్తారు. దాని నెక్స్ట్ డే ఇంకెక్కువ దావత్ ఉంటది. సో, అలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మార్నింగ్ అయితే పూజ చాలా బాగా జరిగింది నోము. బట్ రికార్డ్ చేయడానికి కుదరలేదు. ఉంది నేనే. సో, చాలా వర్క్ ఉంటది. హడావిడి ఉంటది. అన్ని అరేంజ్‌మెంట్స్ చేయాలి కాబట్టి అస్సలు కుదరలేదు. కొన్ని పిక్స్ తీసినా అదైతే లాస్ట్‌లో యాడ్ చేస్తా. చూస్తున్నారు గదా! మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా బాబాయ్, మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళు చేసిన స్టంట్‌లు అంతా ఇంతా గాదు. చేతుల్లోనే భూచక్రాలు కాల్చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. బట్ ఫుల్ ఫన్ అయితే ఉంది. జనరల్‌గా అబ్బాయిలు అలాగే ఉంటారు. గాల్లోకి ఎగరేసి మరీ చేస్తున్నారు. నాకైతే చాలా భయం క్రాకర్స్ అంటే. ఇష్టమే. బట్ ఇట్లా లైట్స్ వచ్చేటివి ఇష్టం గానీ, ఇలా సౌండ్స్ వచ్చేటివి నాకు అస్సలు నచ్చదు. సో, నేనైతే నార్మల్‌గానే కాల్చాను. వీడియోస్ కొన్ని తీసేసుకున్నాను. సో, అందుకే పోస్ట్ చేయడానికి కొద్దిగా లేట్ అయింది. చాలామంది అనుకుంటున్నారు దివాళీవి ఇంకా పోస్ట్ చేసినాను. నో, ఇవైతే మేము సెలబ్రేట్ చేసుకున్న కొన్ని క్యూట్ మూమెంట్స్ మీతోనైతే ఇప్పుడు షేర్ చేసేసుకున్నాను చూడండి.